ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద పరిచర్య మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే పిల్లరా, పెద్దవాళ్ళు ఒక ఉపమానంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. ఏమని? ఒక్కొక్కరి నోటితో మాట్లాడితే అది శాపంగా ఉంటుందని, ఒక్కొక్కరు చూస్తే ఆ కంటి చూపు దోషంగా ఉంటుందని, కొందరికి తినే ఆహారం అప్పుడు చూస్తే ఆహారం అరగదని అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం సర్వసాధారణంగా. అయితే బైబిల్ గ్రంథం గురించి మనం కొంచెం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందని గమనిస్తే, ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న అద్భుత మాట ఏంటని చూద్దామా? దేవుని పరిశుద్ధ వాక్యం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలునకు ఎదురు పడక వారిని శపించమని బీలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడైన ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినని రాయబడినట్లు కనబడి ఉండెను. పిల్లరా, ఆనాడు ఒక దైవ సేవకుని ప్రేరేపించి, నీ నోటు వాక్కు మంచిది, నువ్వు ఏం కావాలి అని పలికితే అది జరుగుతుంది, మమ్మల్ని క్షమించి ఇదిగో మేము ఇచ్చే కానుకలు తీసుకొని ఈ ఐగుప్తు నుంచి ప్రయాణమై వస్తున్న ఇశ్రాయేలుడు తెగని శపించమని మోయాబీ అమోనీయులు రాజులు చేసిన పని మనందరికీ చూపరిచేద్దాం. అయితే ఇక్కడ మనం ఈ పూట దేవుడు సెలవిస్తున్న అద్భుత వాగ్దాన మాట ఏంటంటే, శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చే ఆ సామర్థ్యత ఎవరికి ఉందండి? ఇక్కడ అంటాడు మన దేవుడు అన్న మాట చక్కగా రాయబడింది పిల్లరా. ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినని రాయబడినట్లు కనబడుతుండేను. అంటే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, శాప వచ్చినాన్ని, లేదంటే ఎవరైతే నీ మీద దురుచుగానో కోపంగానో కుయుక్తిగానో శపించకరమైన పదాలు వల్లిస్తూ లేదంటే ఉచ్చరిస్తూ నీ మీదకి నీ కుటుంబం మీదకి మాట్లాడితే, ప్రభువు అంటున్నాడు ఆ మాటలన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఎలా జరుగుతాయి ఎట్లా అంటే, క్రీస్తు పట్ల నీకున్న అభిమానం, క్రీస్తు పట్ల నీకున్న భయం, ప్రభు పట్ల నీకున్న ఆప్యాయత అంతటిని ఏమండి దేవుడు చూసే రీతిలో బైబిల్లో ఉంటుంది కదా, నీతిమంతులు మాట్లాడుకొనగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అని. మరి నీ ప్రవర్తన అంతటిని క్రీస్తునందు నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంగా, దీనంగా ఉన్న స్థితిని అంతటిని చూసి ప్రభు అంటాడంట, ఆ శాప వచనాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ మాట బీలాము కాడ మనం గమనిస్తే, అతడు చెప్పించటం స్టార్ట్ చేస్తే చెప్పించ వచనాలన్నీ కూడా ఇశ్రాయేలుల 12 గోత్రాల ప్రజలకి ఆశీర్వాదకరంగా మారిపోతూ వచ్చాయంట. ఆనాడు ఆ 8 లక్షల 12 లక్షల 10 లక్షల ప్రజలకే ఆశీర్వాదకరంగా మారిపోతే, ఆ రోజుల్లో ప్రాణం పెట్టినట్టు లేదు కలవరిలో ఎవరి కోసం ప్రభు. కానీ ఈ రోజుల్లో కలవరి మానిపోయి వేలాడి రక్తం కార్చి ఏమండి సర్వ దోషాన్ని, సర్వ అతిక్రమం తొలగించి దీవెనకరమైన మార్గాన్ని దగ్గరికి తీసుకొచ్చిన ప్రభు ఉండగా ఇంకా శాపవచనాలు నీ జీవితంలో ఫలిస్తాయంటవా? ఒకవేళ ఫలిస్తాయే అనుకున్నాం. మరి నువ్వు ప్రార్థించే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఆరాధించే దేవుడు మౌనంగా ఉంటాడా? నీ కోసం సమస్త మహిమను విడుచుకొని ఏమండి దరిద్రతను అనుభవించడానికి దిగి వచ్చిన దయామయుడు మౌనంగా ఉంటాడంటవా? ఒకసారి ఆలోచిద్దాం. అందుకే ఈ పూట వాగ్దానంగా దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? శాపవచనాలను కూడా పిల్లరా
ఇక్కడ అంటాడు మోయాబీలు అమోనీయులు పలికిన పదాలన్నిటిని కూడా ఆశీర్వాద వచనంగా దేవుడు చేస్తాడు. మరి నీ జీవితంలో ఆశీర్వాదం పొందే వ్యక్తిగా ఉన్నావని విశ్వసిస్తున్నా. ఆలోచించు. వ్యతిరేకంగా ఉంటే అన్నీ ఇబ్బందులే కదా. దేవుని మాటకు మనం ఒకలాగా, దేవుని ఆలోచన ఒకలాగా ఉంటే అది కుదరదు కదా. ఒకసారి ఆలోచిద్దాం. ఆలోచిస్తే చాలు అన్నిటికీ పరిష్కారం దొరుకును. ఒకసారి ఆలోచించు, ప్రార్థించు. అన్నిటిలో దేవుడు దీవెని నీకు తోడైండు గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఆలోచించే జ్ఞానము కలిగి, నాయన జ్ఞానములో పశ్చాత్తాపము, విధేయత, వినయం కలిగి ఉంటే మనిషి అంతయు లోబడతారని మీరు తేటగా చెప్పారు. నాయన నీ నిమిత్తమై ఎవరైనా కుయుక్తిగా శాపవచనాలు ఎత్తి ఉచ్చరించినా కూడా అవి నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయే కానీ నీకు వ్యతిరేకకరంగా ఉండవని బహు తేటగా నెహెమ్యా ద్వారా మీరు ఈ గ్రంథంలో సెలవిచ్చారు. ప్రభా, మీకు స్తోత్రాలు. మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని నీ ప్రియపిల్లలను దర్శించి వారి జీవితంలో ఉన్న శాపవచనాలను దీవెన వచనాలుగా మార్చి మీ నామాన్ని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.